తిరుపతి లడ్డు కల్తీ ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రమాణం చేయాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి ఆధ్వర్యంలో మచిలీపట్నం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి లడ్డు కల్తీ అవినీతి పరులకు శిక్షించాలి అంటూ నినాదాలతో నగరం మారుమోగింది. ర్యాలీ అనంతరం రుస్తుంబాద భద్రాద్రి రామాలయంలో దేవాలయ శుద్ధీకరణ కార్యక్రమం చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమం ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మికంగా వాతావరణాన్ని సృష్టించారు. హిందూ ధర్మాన్ని మింగిన వైసీపీ కోణాలు స్వామివారి దోపిడీ చేసి హిందూ ధర్మాన్ని జనాన్ని తన పసందుగా నేను పోవాలన్నప్పుడు